కేంద్రంలో ఐకేపీ సెంటర్లను తనిఖీ చేసిన హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని సురారం ఎలకతుర్తి ఐకేపీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. సురారం ఐకేపీ సెంటర్ సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సీరియస్ అయిన కలెక్టర్ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు. ఎలకతుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఈ కార్యక్రమంలో డిఆర్డిఎస్ శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఏపీఎం కవిత, ఏపీఓ అనిత, ఏఓ రాజ్ కుమార్, ఎంసీ డైరెక్టర్ బచ్చు బాబురావు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అది ఐరిష్ అనేది రాలేదు మేడం. రాలేదంటే చీకటి ఉంటేనే మనకు అది సిగ్నల్ కూడా కరెక్ట్ లేదు మేడం. ఇవాళ చీకటిలో మొత్తం పెట్టి చేసుకుని వచ్చింది. ఇద్దరు రైతులు ఓన్లీ 2 చేశారా ఈరోజు ప్రొక్యూర్మెంట్? అది మార్నింగ్ నుంచి మనకు సిగ్నల్ కరెక్ట్ అయితే కాలేదు మేడం. ఐరిష్ అయితే మొత్తం అయిపోతుంది సాయంత్రం. ఐరిష్ అయితే అది నేను ఐరిష్ అక్కడే ఓపెన్ కాలేదు. ఈరోజు ఎన్ని చేశారమ్మా? ఈరోజు 2ఏనా? ఫార్మర్స్ ఎన్ని టోకన్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నారు వెయిటింగ్? టోకన్స్ ఇష్యూ అయ్యి ఎంతమంది ఉన్నారు? 4 రైతులు ఇప్పుడు లోడ్ వేస్తున్నాం మేడం. మీరు ఎక్కడ ఉన్నారా 4 రైతులు? ఇక్కడ మీరా? లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత లోడ్ అయినాక మనకు అక్కడి నుంచి టర్షీట్ రావాలి కదా మేడం. టర్షీట్ వచ్చినాక డాటా ఎంట్రీ అవుతుంది. అంటే మనం చేసాం సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఒకరికి రాలేదు మేడం. అట్లా ఇద్దరికి చేసినాం. ఐరిష్ అనేది కాలేదు. మళ్ళీ మా ఈవినింగ్ వస్తాను తర్వాత అందరి ధాన్యం వరకు వచ్చినాయి, ఆగినాయి మేడం. ఇప్పుడు ఇందులో ఒకరు ఆయన లేడు, ఆయనది ఐరిష్ తీసుకోవాలి. ఈ 4 అయినాయి. ఈ శ్రీరామ్ కుమారస్వామి అనేది ఐరిష్, ఈయనకి హెల్త్ ప్రాబ్లం మేడం. ఆయన ఐరిష్ తీసుకున్నామంటే ఆయన రాలేదు. ఇందులో ఇవి మార్నింగ్ అయినాయి. సండే రోజు చేసినాం డాటా. 7th చేసినాము. అంటే లాస్ట్ వీక్ అయింది. కాకపోతే ట్యాబ్లెట్ వేయించాలి కదా డీటెయిల్స్ చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసరికి వాళ్ళని ల్యాండ్ చూపించాలి అంటే ల్యాండ్ కొంచెం తక్కువ ఉంది, ప్లస్ మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే మళ్ళీ ల్యాండ్ ఆయన దాంట్లో ఆన్లైన్ కనబడట్లేదు మేడం. శివరాజు గారు ఉంటే ఈ మార్నింగ్ కనబడింది, చేసేసాం. మనకు ఓన్లీ ఫస్ట్ ఎలకతుర్తి శివారు కనబడింది మేడం. తర్వాత ఏదో సురాన శివారు కనబడింది. మార్నింగ్ 3 రైతులు చేసేసాం. ఐరిష్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ల్యాండ్ యాడింగ్ అనేది 7th, ఇప్పుడు ఇది 8th. ఈరోజు 13 కదా? 19, 11, 12 చేయలేదు మేడం. ఈ ట్రక్ నిన్న ఈవినింగ్ వచ్చింది మేడం. మాకు లారీ డ్రైవర్ 4 రోజులు ఎందుకు లోడ్ కొంచెం లేట్ అయింది. లోడ్ లేట్ అయింది మేడం. అంటే ఆయన డ్రైవర్ ఈ ట్రక్ షీట్ ఇవ్వలేదు మేడం. కాకపోతే చేస్తాం. క్వార్టర్లో స్టాక్ పెట్టుకొని వీళ్ళకి ఇవ్వకుండా అంటే మనకు నిన్న అది మార్నింగ్ రాగానే మళ్ళీ నిన్న ఈవినింగ్ వరకు లోడ్ చేసేసాం. ఎన్ని వచ్చినాయి? నిన్న 9,005 2,000 పాతవి వచ్చినాయి. 7,000 మీ టీపీఎం సడన్ వర్షాలు పడితే ఎవరు రెస్పాన్సిబుల్? నిన్న పొద్దున ఇచ్చాడు, అనగానే ఫోన్ చేయగానే ఇచ్చాడు. నిన్న మార్నింగ్ రాగానే మేము ఆపలేదు సార్ వర్క్. మళ్ళీ నేను నిన్న మార్నింగ్ కాదు తల్లి, 9th 10th ఎందుకు చేయలే అసలు ప్రొక్యూర్మెంట్? 11th కూడా ఎందుకు చేయలే ప్రొక్యూర్మెంట్? గన్నీస్ ఎక్కడే ఉన్నాయి? హన్మకొండలో ఉన్నాయా? ఇంకా గన్నీస్ కూడా నిన్న లారీలు వచ్చాయా? సఫిషియెంట్ ఉన్నాయా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు 7,500 అంటే 2,500 7,000 అన్నీ పాతవే ఉన్నాయా? 7,500 పాత. ఇప్పుడు ఇచ్చిన 2,000 కూడా పాతవేనా? లేదు మేడం, అవి కొత్తాయి. అంటే ఇప్పుడు మీరు
ఇది గోడామ్ ఇదే మేడం. దీంట్లో ఉంటే ఇంట్లోనే ఉంది. దీంట్లో అంటే మనకు ట్యాబ్లో ఫస్ట్ ఆన్లైన్ అయినాకనే అంటే ఆన్లైన్ ట్యాబ్ చాలా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. 2 days దాకా ఆ ట్యాబ్ ఓపెన్ కాలేదు. మళ్ళీ తర్వాత చేసినాక అందులో ఆ ట్యాబ్లో దానికి గన్నీస్ తీసుకోవడానికి అట్లా అయితేనే ఏంటమ్మా మనకు సంబంధము? తీసుకో అని చెప్పేసి అన్నారు సార్. ఎవరన్నారు? మేము పైన ఏదైనా ఒక వెరైటీ అంటే ఓల్డ్ కానీ న్యూ కానీ ఏదైనా ఒకటి ఏదైనా ఒకటే ఇస్తారు. ఎక్కడ పెట్టాలి? వీడియో ఏమంటే ఆ బిల్లు కొట్టేస్తున్నారు మేడం. అక్కడ మళ్ళీ మిల్లు వాళ్ళు కూడా కొట్టిన తర్వాతనే మనకు అమౌంట్ యాడ్ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? మ్యాక్సిమం 24 hours పడిస్తున్నాం మేడం. 24 hours వస్తున్నాయా? అవునా? అందరికీ అంతేనా? ఒక రోజు ఇటు అటు కొద్దిగా అటు ఉంటే, ఒక రోజు ఇటు అటు, ఒక రోజు ఇటు అటు ఉంటుంది మేడం. ఎస్బీఐ కానీ కేడీసీసీ కానీ అవంటే కొంచెం పడుతున్నాయి. అదే కొట్టే అది కొంచెం లేట్ ప్రాసెస్. సేమ్ డే పడుతుంది. అదర్ బ్యాంక్ అయితే కొంచెం 40 hours పడుతుంది. ఉంటుంది ఇంకొంటుంది. మమ్మల్ని చెప్తారా?